ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 13వ తారీఖు 2025 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము ఆరాధనలో కీర్తనలు. దేవుని వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 22 వచనం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేళ్లకు నేర్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడపకుండా, పెళ్ళిళ్ళకి పబ్బాలకి ఆయా కార్యక్రమాలు వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రభువును మనం కొనియాడవలసిన వారు వింటాం. మీ బిడ్డలను కూడా యూత్ మీటింగులు పంపించండి. అలాగే మీ యవన బిడ్డలు మరియు ఆ యవనస్తుల కుడికలు కూడా వెళ్ళి ప్రభును స్తుతించాలి. మెట్టుకు అందరూ కూడా ఆరాధనలో ఉండి ప్రభును స్తుతించి ప్రభును మహింపరచాలి. దేవుని బిడ్డలు, ఈ ఉదయ కాలంలో మనం చూసినట్లయితే మోషే గారు ఆ దినమందు కీర్తన వ్రాసి ఇశ్రాయేలు నేర్పించాడంట. కీర్తనలో ఆరాధనలో మరి ప్రత్యేకమైన అంశం అండి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత గొర్రెపిల్ల కీర్తన తప్ప మనకి ఏ ప్రసంగాలు, వర్తమానాలు, హెచ్చరికలు ఉండవండి. గొర్రెపిల్ల కీర్తన పాడి ప్రభును స్తుతించి మరి మనం ప్రభును కొనియాడవలసిన వారమే ఉంటున్నాం. అనేక మంది అమెరికా దేశస్తులకు అలెగ్జాండర్ హమిల్టన్ ఒక అమెరికన్ నీతిజ్ఞుడు, అమెరికా వ్యవస్థాపక పితామహుల్లో ఒకరు గురించి చాలామంది తెలియదు. 2015లో లిస్ మాన్యువల్ మిరాండా పేరెన్నిక గల తన సంగీత సంబంధ హామిల్టన్ రాసినప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదండి. ఇప్పుడు అమెరికాలోని స్కూల్ పిల్లలకు హామిల్టన్ కథ కంటది వచ్చును. వారు దాన్ని బస్సుల్లోని విశ్రాంతి సమయంలోనూ ఒకరికొకరు పాడుకొని స్తుతిస్తారు. దేవుని సంగీతం యొక్క శక్తి తెలుసు. ఆయన మోషేతో చెప్పాడు. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకి నేర్పండి. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షాత్తుగా ఉన్నట్లు దాన్ని వారికి కంఠోపాఠంగా చేయించమని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు, మనం కీర్తన పాడాలండి. ఆరాధనకు వచ్చిన బిడ్డలు మనం మరి మామూలుగా నోటితో స్తుతించడం మాత్రమే కాదు, కీర్తనలు పాడుతూ స్తుతి కీర్తనలు, ఆరాధన కీర్తనలు, ప్రభును హెచ్చించి మహింపరిచే చక్కని కీర్తనలు మనం పాడి ప్రభును మహింపరచాలి. మరి కీర్తనలు ప్రత్యేకమైనటువంటి భాగం అండి ఆరాధనలు. మోషే గారు చనిపోయిన చాలా కాలం తర్వాత దేవుడు ఇశ్రాయేలు వాగ్దాన భూమిలో తీసుకుని వచ్చినప్పుడు వారు తిరుగుబాటు చేసి ఇతర దేవుళ్ళని ఆరాధిస్తారని దేవుని తెలుసు. కాబట్టి దేవుడు మోషేతో అన్నాడు, ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును, అది మరోబడక వారి సంతతి వారి నోట ఉండును అని చెప్పాడు. ఆ కీర్తన ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయము 21వ వచనం చూస్తున్నాం. పాటలు మర్చిపోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి మనం పాడే వాటి గురించి ఎంపిక చేయడం మంచిది. కొన్ని పాటలు కేవలం వినోదం కోసం మాత్రమే, అది మంచిదే. అయితే ప్రభువైన యేసును అతిశయించడానికి, మన విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి పాటల నుండి మనం ప్రయోజనం పొందుతాం. దేవుని బిడ్డారా, చాలామంది కొత్త పాటలు పాడుతున్నారు, మంచిదే. కొత్త పాటలు పాడాలి. మరి నూతన కీర్తనలు పాడమని దేవుని వాక్యం చూస్తాం. అదే సమయంలో పాత కీర్తనలు, సియోని కీర్తనలు మనం పాడాలి. ఇంకా మనం చూసినట్లయితే అనేక చక్కని కీర్తనలు, సియోని కీర్తనలు మనం పాడాలి. మరి ఇంకా మనం అనేకమైన పాత పాటలు, భక్తులు రాసిన పాటలు పాడి ప్రభును స్తుతించి ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నాం. చాలామంది కొత్త పాటలు నేర్చుకొని పాత పాటలు మర్చిపోతున్నారండి. దేని బిడ్డ అలా కాకుండా మనం పాత పాటలు, కొత్త పాటలు కూడా పాడి ప్రభును స్తుతించి ప్రభును మహింపరిచి ప్రభును హెచ్చించవలసిన వారు ఉంటున్నాం. అయితే ఆత్మపూర్ణులే ఉండేది అంటాడు పౌరు భక్తుడు. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతంతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. మీరు హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించు ఉండడం సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవడంలో శ్రేష్టమైనటువంటి మార్గం అని ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 15 నుంచి 19 వచనంలో ఆ పౌరు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. పౌలు భక్తుడు, శీలాలు కూడా ఫిలిప్పి జైలు ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ప్రార్థిస్తూ వారు పాటలు పాడి ప్రభును స్తుతించి ప్రభును మహింపరిచినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీ హృదయంలో పాట ఉందా? జిగటగల దొంగ ఒక ఊబిలోంచి ప్రభు నన్ను పైకెత్తి కొత్త కీర్తన ఇచ్చాడని 40వ కీర్తనలో మనం చూస్తున్నామండి. అవును ప్రభు, దేవుని బిడ్డ, పాపం అనేటువంటి జిగట ఊబిలో ఒకప్పుడు పడినటువంటి మనలను ప్రభు లేవనెత్తి ఆయన కొత్త కీర్తన
ఆయన ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అవును, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగిన మరగాలకించాను. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిలేనని ఆయన పైకెత్తాను. నా పాదముల బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపము కొత్త గీతం మన దేవుడు నా నోట నుంచి అంటాడు. అవును దేవుని బిడ్డారా, స్తోత్ర రూపము కొత్త గీతం మన నోట్లో ఉండాలంట. కనుక స్తుతి పాటలు మనం పాడాలి. ప్రభు మన పాప ఊబిలోంచి పైకి లేవనెత్తాడు కనుక మనం పాటలు పాడి ప్రభుని స్తుతించి మహింపరచాలి. మరి ఆదివారమే కాకుండా ప్రతిదినం పాటలు పాడాలి. పాటలు మన హృదయం మార్గదర్శకత్వానికి సూచికగా ఉంటుంది. పదాలు యేసు ప్రభువులో ఉన్నదాన్ని అధికం చేస్తుంది. మనం వాటిని హృదయపూర్వకంగా పాడాలి. మనం పాడిది మనం విసర్జించడాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి తెలివిగా ఎన్నుకోండి, గట్టిగా పాడండి, ప్రభుని స్తుతించండి. దేవుని బిడ్డ, ఆరాధనకు వచ్చి నువ్వు మౌనంగా కూర్చుంటున్నావా? ఆరాధన చేయకుండా, స్తుతి చేయకుండా ఒక మోగదారిగా ఉండి వెళ్ళిపోవడం ఎంత విచారం అండి. దేవుని బిడ్డ, మన నోరు స్వరాలెత్తి, మన గళమెత్తి ఆత్మ సంబంధమైన పాటలు పాడి ప్రభుని స్తుతించి మహింపరిచి ప్రభుని కొనియాటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఆదివారాన్ని బట్టి స్తోత్రాలు, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినం బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు. సర్వలోకన పరిశుద్ధులు నీ పాద సందులో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఈ గొప్ప దినములో నాయన మా తండ్రి, మా ప్రియులందరినీ జ్ఞాపకం, సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో జరుగుతున్న పరిచయను, ఈ దినం జరిగే ఆరాధనలు, వారి మందిరాలు, ఇంకా సార్వత్రిక సంఘంలో జరిగే ఆరాధనలు, అనే సేవలో పరిచయం అంతటా మీరు సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు నాయన ఈ వారంలోనే, ఈ నెలలోనే గొప్ప అద్భుతం జరిగించుకుని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది గాక. వివాహం కానీ ఎవరి బిడ్డలకు యేసు నామములో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఎవరైతే నాయన దీర్ఘ వ్యాధులతో, కుదరైన రోగాలతో హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదంలో ప్రారంభించేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నాయనాన్ని స్తోత్రాలు. దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టుల నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.